శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం ఆలస్యమవడం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషుల ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 7989990929. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. పూర్వజన్మ సుకృతమే కన్యారాశి వారిది. నక్కతోక తొక్కినట్లుగా అదృష్టమంతా వీరి సొంతం కాబోతుంది. ఈ రాశివారికి నవంబర్ మాసంలో 1 కాదు 2 కాదు, ఒకేసారి జీవితంలో 8 శుభవార్తలు వినబోతున్నారు. గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. కటిక దరిద్రాన్ని అనుభవించేవారు కూడా అందలాన్నెక్కుతారు. రాజభోగాలు వీరి సొంతమవుతాయి. ఇక కన్యారాశి వారి జీవితంలో తిరుగే ఉండదు. అలాగే ఈ సమయంలో వీరిని ఒక సమస్య కూడా ఇబ్బంది పెట్టనుంది. అయితే కన్యారాశి వారికి నవంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అలాగే నవంబర్ మాసంలో వీరు పొందబోతున్న ఆ 8 శుభవార్తలేమిటి? అలాగే ఈ సమయంలో వీరిని ఇబ్బంది పెట్టబోతున్న సమస్య ఏమిటి? ఆ సమస్య నుండి వీరెలా తప్పించుకోవాలి? అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు జీవితంలో ఎదురయ్యే సంఘటనల వలన అపారమైన అనుభవాన్ని గడిస్తారు. వీరికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల విపరీతమైన అభిమానాన్ని చూపిస్తారు. చెప్పాలంటే ఇదే వీరి బలహీనత కూడా. కొన్ని సందర్భాల్లో ఎదుటివారి మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలను తీసుకుంటారు. అందువలన జీవితంలో విమర్శలను ఎదుర్కొంటారు. అలాగే చేసిన తప్పులను అంగీకరించటంలో వెనకాడరు. అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరిది సాత్విక స్వభావం. అలాగే మాట మీద నిలబడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. అలాగే వీరు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఈ రాశివారికి నవంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? అలాగే ఈ సమయంలో వీరు పొందబోతున్న ఆ 8 శుభవార్తలేమిటి? అదేవిధంగా వీరిని సమయంలో ఇబ్బంది పెట్టబోతున్న సమస్య ఏమిటి? ఆ సమస్య నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే, ఈ సమయంలో ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఏ రంగంలో ఉన్నా కూడా వృత్తిపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. చేతి వృత్తుల వారికి బాగా కలిసి వస్తుంది. నూతన అవకాశాలు లభించటంతో ఆదాయం పెరుగుతుంది. కార్మికులకు, వ్యవసాయదారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. అలాగే ఈ రాశివారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే 100% ఖచ్చితంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులకు లభించే నూతన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు వారి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో గతంలో సహోద్యోగులతో ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగస్తులకు వారి సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రూపంలో అధిక మొత్తంలో లాభాలను పొందుతారు. గతంలో వ్యాపారపరంగా పెట్టిన పెట్టుబడుల వలన ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వ్యాపార అభివృద్ధికి ఎటువంటి లోటు ఉండదు. నూతన అవకాశాలను పొందటంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టటానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారపరంగా గతంలో చేసినటువంటి రుణాలు తీరుస్తారు. అలాగే వీరికి వ్యాపారపరంగా కుటుంబం యొక్క పూర్తి సహకారం లభిస్తుంది. అలాగే ఈ రాశివారు ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమవుతాయి. అలాగే ఈ రాశివారికి విద్యపరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. ముఖ్యంగా పోటీ రంగంలో పాల్గొనే విద్యార్థులు ఆశించిన ఫలితాన్ని పొందుతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ
రాజకీయ పరంగా వీరి ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయం కలిసి వస్తుంది. ముఖ్యంగా కళాకారులు ఈ సమయంలో ఎన్నో నూతన అవకాశాలు పొందుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి కుటుంబపరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబపరంగా గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. గృహంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే కుటుంబపరంగా కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొనటం, పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి, పెద్దలు అంగీకారం పొందటానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని మీ జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. గతంలో భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. వీరి యొక్క జీవిత భాగస్వామి జీవితాల్లో మంచి మద్దతునిస్తుంది. సంతానపరంగా శుభవార్తలను వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో సంతానపరంగా సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశివారిని ఇబ్బంది పెట్టబోతున్న సమస్య ఏమిటి, ఆ సమస్య నుండి వీరెలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మిమ్మల్ని ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి అనారోగ్య సమస్య ఖచ్చితంగా తొలగిపోతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. అయితే ఈ రాశి వారికి రక్తం, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం మెడిటేషన్, వ్యాయామం చేయటం, ఆహార నియమాలను పాటించటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం, సరైన సమయానికి నిద్రపోవటం వంటి పనులను చేయటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ సులభంగా తప్పించుకోగలుగుతారు. ఇక వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అదృష్టమంతా వీరి సొంతమే అన్నట్లుగా వీరికి సమయంలో ఊహించని రీతిలో చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక లాభాలను పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గతంలో చేసిన రుణాలన్నింటినీ తీర్చేస్తారు. అలాగే నూతన వాహనాలను, గృహాలను కొంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో భవిష్యత్ అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయటానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించడం ద్వారా అధిక మొత్తాన్ని, ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయం సాధించగలుగుతారు. మొత్తానికి చెప్పాలంటే ఈ సమయం వీరికి అన్నింటా విజయం చేకూరుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా విజయాన్ని పొందగలుగుతారు. ఈ రాశివారు జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం ఆంజనేయ స్వామిని పూజించాలి. హనుమాన్ మందిరంలో 3 నెయ్యి దీపాలను వెలిగించాలి. అలాగే ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పఠించాలి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తులసీమాలను సమర్పించాలి. అలాగే ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశివారు గ్రహదోషాలు తొలగించుకోవటం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు బుధవారాలు, చవితి తిథుల్లో శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున పేదలకు, యాచకులకు నల్లరంగు దుప్పట్లను దానం చేయండి. శని, గురువు, కుజుడు, రాహు మంత్రాలను పఠించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీ ఇంట్లో శ్రీయంత్రం స్థాపించి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. శ్రీ మహాలక్ష్మి మంత్రాలు, స్తోత్రాలు పఠిస్తూ పూజించండి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలలో ఎప్పుడూ పాల్గొనవద్దు. అలాగే ప్రతినిత్యం ఆదిత్య హృదయం పాటించడం ద్వారా జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. సో చూశారు కదండి, కన్యా రాశి వారికి నవంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో ఈ సమయంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ముఖ్యంగా వీరు పొందబోతున్న ఆ 8 శుభవార్తలేమిటి, అలాగే వీరిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏమిటి, ఆ సమస్య నుండి వీరు ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే
మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.